హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ వచ్చేసి మా మ్యారేజ్ డేకి సంబంధించిన వ్లాగ్ అండి. మా మ్యారేజ్ డే నైట్ ఇది. నైట్ 12కి కేక్ కట్ చేసాము. ప్రేయర్ అప్పుడే ముగించుకుని వచ్చేటప్పుడు కేక్ తీసుకుని వచ్చాం, కేక్ కట్ చేసాం. మా పాప కేక్ కట్ చేసే వరకు కూడా వెయిట్ చేయలేకపోతుందండి. సో చూడండి ఎంత ఎగ్జైట్మెంట్తో తినేస్తుంది. ఇక్కడ మా హస్బెండ్ ప్రేయర్ చేస్తున్నారు, కానీ మా పాప తన పనిలో తను ఉంది. అలా చిన్నగా నైట్ ప్రేయర్ చేసుకుని కేక్ కట్ చేసామండి. అనుకోకుండా మా మ్యారేజ్ డే రోజునే మా బ్రదరు పేరుపాలెం బీచ్లో ప్రేయర్ పెట్టించుకున్నాడు. సో పేరుపాలెం బీచ్కి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ప్రేయర్ అయిపోయింది. ఎందుకు అంటే క్లైమేట్ కొంచెం చేంజ్ అయిపోయింది, రైనీగా ఉంది అని. సో అక్కడ వర్షం వస్తే కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ అవుతుంది కదా అని కొంచెం ఫాస్ట్గా ప్రేయర్ అది ముగించేశారు. ఇంకా మా వాళ్ళు భోజనాలు చేస్తున్నారు ఇక్కడ. ఈ బాబు మా అత్తయ్య వాళ్ళ మనవడు. సో ఆ బాబుతో కొంచెం సేపు ఆడుకుంటూ ఆడిస్తూ మేము కూడా కొంచెం టైం స్పెండ్ చేసాం. ఇక్కడ కేక్ కటింగ్ అనేది మాకు ఒక సర్ప్రైజే. మాకు తెలియదు యాక్చువల్లీ. మామూలుగా ప్రేయర్కి రమ్మన్నారు. సో మేము మామూలుగా ప్రేయర్కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి మా మ్యారేజ్ డే అని కేక్ కట్ చేయించారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ టు మై చెల్లి అండ్ తమ్ముడు. మా మ్యారేజ్ డే రోజు మా కోసం ప్రేయర్ చేసిన వారికి, మాకు బెస్ట్ విషెస్ చెప్పిన మా రిలేటివ్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. త్రూ దిస్ వీడియో ఐఎమ్ సేయింగ్ థ్యాంక్ యూ టు దెమ్.
అలా మా సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బీచ్లోకి వెళ్ళి కొంచెం సేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ బ్యాక్ అయిపోయాం. ఈ పాప తెలుసు కదండి మీకు, మా చెల్లెల కూతురు జాను. మా అత్తమ్మ, నేను, మా చెల్లి జాను. బీచ్ నుంచి వచ్చేసాక ఇంక ఈవినింగ్ ప్రేయర్కి వెళ్ళిపోయాం. సో ఆ రోజు ప్రేయర్ కాబట్టి మాకు ఈవినింగ్ చర్చ్లో కూడా కేక్ కట్ చేసాము. ఇంతేనండి ఈ వీడియో. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.